మే 8, 2024 బుధవారం, మే 8, 2024 వెడ్నెస్డే మదనపల్లి మార్కెట్ సంబంధించిన ధరల యొక్క సమాచారం. ఇప్పుడు వేలం పాట జరగలేదు. ఎందుకంటే ఈ చిన్న బండ్లు, పెద్ద బండ్లు, లారీలు, ఈచర్లు ఈ యూనియన్లతో చాలా తలనొప్పి ఉంది మదనపల్లి మార్కెట్ యార్డుకు. లోకల్ బండ్లు బాడీలు పెట్టాల్సింది, లోకల్ బండ్లు తిరగాల్సింది, వాళ్ళు సంపాదించాల్సింది. కానీ వాళ్ళు అందరి మీద చుట్టుపక్కల బాడీలతో కిరాయిలతో ఎక్కువ అధిక కిరాయిలు చెప్పడం, వాళ్ళ బండ్లు పెట్టుకోవాలని చెప్పడం, 1,00,000 నిబంధనలు పెట్టడం, బయట బండ్లు ఇవి రాకూడదు చెప్పడం. ఇది భారతదేశం, ఇది ప్రజాస్వామ్య దేశం. ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళవచ్చు. లోకల్ బండ్లు పెట్టడం తప్పు లేదు. కానీ బాడుగలు, ఈ కిరాయిలు అన్నది చుట్టుపక్కల ప్రాంతాల కంటే మించి 4,000, 5,000, 3,000 వాళ్ళ ఇష్టం వచ్చింది ఎక్స్ట్రా రాయడము, లోడింగ్ తక్కువ చేయమని చెప్పడం. దీనివల్ల ఇబ్బంది వ్యాపారస్తులకే కాదు, పరోక్షంగా ప్రత్యక్షంగా అన్నదాత మీద పడుతుంది. ఇవాళ అందుకే వ్యాపారస్తులు వేల బండ్లు ఆపేశారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన బండ్లని తీసుకెళ్ళి వాళ్ళ ఆఫీస్ దగ్గర పెట్టుకున్నారు. వాళ్ళ ఆగడాలకి, వాళ్ళ దౌర్జన్యాలకి అంతే లేకుండా పోతుంది ఈ మదనపల్లి మార్కెట్లో. అన్నదాతలు కూడా స్పందించాలి. ఎందుకంటే రవాణా సౌకర్యం ఉంటేనే మనకు కూడా ధరలు పెరుగుతాయి. ఇప్పుడు ఎగుమతులు లేక మనం అందరం అల్లాడుతున్నాము. ఈ యూనియన్ల దెబ్బతో, వీళ్ళ నిబంధనలతో, వీళ్ళ యొక్క దౌర్జన్యాలతో, వీళ్ళ ఆగడాలతో నష్టపోయేది వ్యాపారస్తులతో పాటు వేలాది మంది రైతులు. అన్నదాతలారా స్పందించండి, మీరు కూడా రండి, ఈ సమస్యను పరిష్కరిద్దాం. ఇంతవరకు వేలపాటలు జరగలేదు. ఈ వేలపాట ఇవాళ జరగడానికి కాస్త ఆలస్యం కావచ్చు. ఈ యూనియన్ల వార్త ఆగడాల దౌర్జన్యం మాత్రం చాలా 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 విపరీతమైపోయింది. చూద్దాం ఏం జరుగుతుందో. తదుపరి సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇప్పటివరకు అయితే మదనపల్లి మార్కెట్లో వేలపాట జరుగుతుంది. నో టుడే లైవ్ యాక్షన్ టుడే ఇన్ మదనపల్లి మార్కెట్ బికాస్ బిజినెస్ మెన్స్ ఆర్ స్ట్రైక్ ఫర్ ది ఎఫెక్ట్ ఆఫ్ లారీ అండ్ ఈచ్ అసోసియేషన్.